తరపున వెళ్ళారు అఖిలపక్ష సమావేశానికి? మరి ఆంధ్ర టీడీపీ తరపున ఎవరు వెళ్ళారంటే యనమల రామకృష్ణుడు. తెలంగాణ టీడీపీ తరపున రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే ఆంధ్ర టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ 2010 జనవరి 5న నిర్వహించిన అఖిలపక్షానికి ఆంధ్ర టీడీపీ తరపున వెళ్ళింది ఎవరు? ఇంతకుముందు చెప్పిన కదా, యనమల రామకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, బీజేపీ తరపు నుండి తెలంగాణ బీజేపీ తరపు నుండి హాజరైంది ఎవరు మరి ఈ అఖిలపక్ష సమావేశానికి అని అడుగుతున్నారు. ఎవరు? బండారు దత్తాత్రేయ. అలాగే బీజేపీ పార్టీ నుండి ఆంధ్ర ప్రాంతం నుండి బీజేపీ పార్టీ నుండి హాజరైంది ఎవరని అడుగుతున్నారు. ఎవరు? హరిబాబు గారు. తెలంగాణ బీజేపీ నుండో బండారు దత్తాత్రేయ అయితే ఆంధ్ర బీజేపీ నుండో హరిబాబు గారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఏర్పాటు ఆలస్యానికి నిరసనగా ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు? ఎంతమంది? 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఏర్పాటు ఆలస్యానికి నిరసనగా రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ఎండేల లక్ష్మీనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ బిల్లును లోక్సభలో మద్దతు తెలిపిన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? సుష్మా స్వరాజ్. తెలంగాణ బిల్లును రాజ్యసభలో బీజేపీ నుండి మద్దతు ఇచ్చినది ఎవరు? అరుణ్ జైట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో తెలంగాణ శాసనసభ్యుల ఫోరంను ఎవరు ఏర్పాటు చేశారు అంటున్నారు. తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేసింది ఎవరు? జానారెడ్డి. మరి తెలంగాణ స్టడీస్ ఫోరంను ఏర్పాటు చేసింది ఎవరు అంటే గాదె ఇన్నయ్య. ఎవరు? గాదె ఇన్నయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1998లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిన్నారెడ్డి కన్వీనర్గా ఏర్పాటు చేసినది క్రింది వానిలో ఏంటి అని అడుగుతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ ఫోరం. ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ఫోరం చిన్నారెడ్డి కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డికి ప్రధానమంత్రి పివి నరసింహారెడ్డికి వినతి పత్రం ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఫోరం అధ్యక్షులు జానారెడ్డి గారు. 2000 సంవత్సరంలో చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణకు అనుకూలంగా ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు? చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణకు అనుకూలంగా ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు అని అడుగుతున్నాడు. ఎంతమంది ఇచ్చారు మరి? 41 మంది మద్దతు ఇచ్చారు. 2001 సంవత్సరంలో చిన్నారెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు వినతి పత్రం ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఎవరికి ఇచ్చారు? సోనియా గాంధీ గారికి ఇచ్చారు. సోనియా గాంధీ 2004లో ఏ బహిరంగ సభలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది? ఏ సభ? కరీంనగర్ సభలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఇప్పుడు 2004లో. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని ఏ పార్టీ చేర్చింది? కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని ఏ పార్టీ? ఇంకేం పార్టీ? కాంగ్రెస్ పార్టీ చేర్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం ఎవరి అధ్యక్షతన 2005లో ఒక ఉపసంఘాన్ని నియమించిందంటే ఎవరి అధ్యక్షతన? ప్రణబ్ ముఖర్జీ గారి అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఎందుకు నియమించింది అంటే మన తెలంగాణ ప్రాంతంపై ఇతర పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సోనియా గారు ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 2005 జనవరి 8న. ఎప్పుడు? 2005 జనవరి 8న. మరి ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులు ఎంతమంది? 2 సభ్యులు. ఒకరు దయానిధి మారన్, ఈయన డిఎంకే పార్టీ. అలాగే రఘువంశ ప్రసాద్ సింగ్, ఈయన రాష్ట్రీయ జనతాదళ్. వీరిద్దరూ కూడా ఈ ఉపసంఘంలో సభ్యులని చెప్పుకోవచ్చు. 543 మంది సభ్యులున్న లోక్సభలో 440 మందికి పైగా తెలంగాణ ఏర్పాటు సమర్థించారు. ఓకేనా? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సమాజ్వాద్ పార్టీ ఈ అభిప్రాయాన్ని ప్రకటించలేదు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిపిఐఎం వ్యతిరేకించింది. అలాగే టీడీపీ 5 సభ్యులు గల టీడీపీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. ఎన్డీఏ కూటమిలో ఉంది అంతకుముందు. మొత్తం 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఈ ఉపసంఘానికి లేఖలు రాశాయి. తెలంగాణకు మద్దతు చాలా పార్టీలు ఇచ్చాయని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లోక్సభలో 80% సభ్యుల మద్దతు లభించిన 20 నెలలైన ప్రణబ్ ముఖర్జీ కమిటీ తన నివేదికనైతే ఇవ్వలేదు. అయితే ఇంతమంది ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోవడంతో 2006 ఆగస్టు 23న మంత్రివర్గం నుండి కేసీఆర్, ఆల నరేంద్రాలు వైదొలగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2009 వైఎస్ఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకై అభిప్రాయాలు స్వీకరించడానికి నియమించిన కమిటీ ఏది అని అడుగుతున్నాడు. ఏ కమిటీ? రోషయ్య కమిటీ. ఏ కమిటీ? రోషయ్య కమిటీ ఏర్పాటు చేశారు 2009 వైఎస్ఆర్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, టీడీపీ తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదికను ఏ సంవత్సరంలో ఇచ్చింది? ఏ సంవత్సరంలో ఇచ్చింది? ఒక 3 సంవత్సరాల తర్వాత 2005లో ఏర్పడింది కదా, 2008లో ఇచ్చింది. మొదట్లో ఇవ్వలేదు, బట్ 2008లో మళ్ళీ అనుకూలంగా ఇచ్చింది.
నెక్స్ట్ క్వశ్చన్ 610 జీవో అమలును పరిశీలించడానికి నియమించబడిన కమిషన్ ఏమిటి? గిర్గ్లానీ కమిషన్. ఏ కమిషన్? గిర్గ్లానీ కమిషన్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు మరి? 2001 జూన్ 25న ఏర్పాటు చేసేళ్ళు. మరి తొలి నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే 2001 అక్టోబర్ 6న సమర్పించింది. మరి తుది నివేదిక ఎప్పుడు సమర్పించింది అంటే 2004 సెప్టెంబర్ 30న సమర్పించింది. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడింది గిర్గ్లానీ కమిషన్. ఇది ఏకసభ్య విచారణ కమిటీ. కానీ తన తుది నివేదికను 2004 సెప్టెంబర్ 30న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి అందజేసింది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అందజేసింది. నెక్స్ట్ క్వశ్చన్, జీవో 610 అమలు తీరుపై గిర్గ్లానీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంతకుముందు చూసినాం కదా, 2001 జూన్ 25న ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, గిర్గ్లానీ కమిషన్ నివేదికను ఎన్ని రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది? ఎన్ని రోజుల్లో ఇవ్వాలని గడువు ఇచ్చింది? 90 రోజుల్లో ఇవ్వాలని గడువు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గిర్గ్లానీ కమిషన్ తన తొలి నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు అందించింది? 2001 అక్టోబర్ 6న అందించింది. 2001 అక్టోబర్ 6న తన తొలి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నెక్స్ట్ క్వశ్చన్, గిర్గ్లానీ కమిషన్ ఎంత శాతం ఉద్యోగుల వివరాలను సేకరించగలిగింది అంటే 25% మాత్రమే. చాలామంది గిర్గ్లానీ కమిషన్కి సహకరించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉండడం వల్ల వారు సహకరించలేదని చెప్పుకోవచ్చు. సమగ్ర విచారణకై ప్రభుత్వం గిర్గ్లానీ కమిషన్ కాలాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పొడిగించింది. 2001లో అది ఏర్పడితే 2004లో తుది నివేదిక ఇచ్చిందంటే 3 సంవత్సరాలే కదా. నెక్స్ట్ క్వశ్చన్, గిర్గ్లానీ కమిటీ తన తుది నివేదికను ఎప్పుడు ప్రభుత్వానికి అందజేసింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 2004 సెప్టెంబర్ 30న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అందజేసిందని చెప్పుకోవచ్చు. 1998 కాకినాడ తీర్మానంలో ఒక్క ఓటు 2 రాష్ట్రాల నినాదాన్ని ఇచ్చిన పార్టీ ఏంటి? ఒక్క ఓటు 2 రాష్ట్రాల నినాదాన్ని ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన తొలి రాజకీయ పార్టీ ఏంటి అంటే అది బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చేసిన వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 1998లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కదా, అప్పుడు కాకినాడలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు. ఆ సమావేశంలో ఈ బీజేపీ పార్టీ ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదాన్ని ఇచ్చింది. సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎన్నికైంది కూడా. తదనంతరం ఈ తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసింది. అట్లా పక్కన పెట్టేయడంతోనే ఆలయ నరేందర్ మళ్ళీ బీజేపీ నుండి బయటికి వచ్చి తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిండు. చెప్పిన కదా ఇదంతా. నెక్స్ట్ చూద్దాం. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవడంతో బీజేపీ నుండి బయటకు వచ్చింది ఎవరు? ఆలయ నరేంద్ర. ఎవరు? ఆలయ నరేంద్ర. 2000 సంవత్సరంలో బీజేపీ నుండి ఆలయ నరేంద్ర బయటకు వచ్చి ఏ పార్టీ స్థాపించారు? ఏ పార్టీ? తెలంగాణ సాధన సమితి అనే పార్టీని. తెలంగాణ సాధన సమితి పార్టీని ఆలయ నరేంద్ర ఏ పార్టీలో విలీనం చేశారు అంటే టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు దాన్ని ఆలయ నరేంద్ర గారు? 2001లో ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు టీఆర్ఎస్లో కలిపారు అంటే 2002 ఆగస్టు 11న టీఆర్ఎస్లో కలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆలయ నరేంద్ర తెలంగాణ సాధన సమితి పార్టీని టీఆర్ఎస్లోకి ఎప్పుడు విలీనం చేశారు? ఇంతకుముందు చెప్పిన కదా, 2002 ఆగస్టు 11న. నెక్స్ట్ క్వశ్చన్, 2008 నవంబర్ 13న బీజేపీ సికింద్రాబాద్లో ఏ పేరుతో సభను నిర్వహించింది అంటే సంకల్ప యాత్ర. ఏ పేరు? సంకల్ప యాత్ర. ఈ సభలోనే బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణను ఇస్తామని అద్వానీ అప్పుడు ప్రకటించిండు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సభలోనే బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణను ఇస్తామని అద్వానీ చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, టీఆర్ఎస్ పార్టీ నుండి 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనది ఎవరు? నేను ఇంతకుముందు పార్ట్ 2లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఎవరు? కేవి రాజేశ్వరరావు. ఎవరు? కేవి రాజేశ్వరరావు. నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలో, టీఆర్ఎస్ ఏర్పడిన 65 రోజులకి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అదే 2001 జూలై 1న జిల్లా పరిషత్, మండల పరిషత్కు ఎలక్షన్స్ జరిగినాయి. అందులో తెలంగాణ రైతు నాగరి గుర్తును పై పోటీ చేసింది. 87 జెడ్పీటీసీ స్థానాలు, 1000కి పైగా ఎంపీటీసీ స్థానాలు, 84 ఎంపీపీ స్థానాలు గెలుచుకుంది. అందులో 2 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు కూడా గెలుచుకున్నది. ఒకటి కరీంనగర్, మరొకటి నిజామాబాద్. కరీంనగర్ నుంచి వెళ్ళి కేవీ రాజేశ్వరరావు అయితే నిజామాబాద్ నుంచి వెళ్ళి శనిగరం సంతోష్ రెడ్డి. చెప్పినా కదా ఆల్రెడీ ఇదంతా. నెక్స్ట్ క్వశ్చన్, 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట టీఆర్ఎస్ నుండి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనది ఎవరు? ఇంతకుముందు చెప్పిన శనిగరం సంతోష్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, సిద్దిపేట నియోజకవర్గానికి కేసీఆర్ ఎప్పుడు రాజీనామా చేశారని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ తప్పించినట్టున్నాడు.
ఆయన రాజీనామా ఏప్రిల్ 2001 ఏప్రిల్ 27న రాజీనామా చేశారు. మళ్ళీ ఆ సిద్దిపేటలో ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే 2001 సెప్టెంబర్ 22న. ఈ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ భారీ మెజారిటీతో మన మారెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీపై 58,712 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2002 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది అంటే నల్గొండలో జరిగింది. ఈ సభకు హాజరైన జాతీయ నాయకులు ఎవరు అంటే శిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్. ఎవరెవరు? శిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవానికి హాజరైన నాయకులు ఎవరు అని అడుగుతున్నది. చూద్దాం. ఇప్పుడే చెప్పిన కదా, శిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్ అని. శిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతల సమావేశం ఎప్పుడు నిర్వహించింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు నిర్వహించింది? 2003 సెప్టెంబర్ 9న. ఎప్పుడు? 2003 సెప్టెంబర్ 9న సభను నిర్వహించి ఈ కొత్త రాష్ట్రాల జాతీయ సదస్సులో మన కేసీఆర్ను కొత్త రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎన్నుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక రాష్ట్రాలను కోరే ఉద్యమకారుల జాతీయ కన్వీనర్గా 2003 సెప్టెంబర్ 9న ఎన్నికైనది ఎవరు? ఇంకెవరు? కేసీఆర్. ఇప్పుడు అయిపోయినాయి కదా, కేసీఆర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బీజేపీ నాయకుడి నాయకత్వంలో తెలంగాణ పోరు యాత్ర పేరుతో యాత్రలు నిర్వహించి మారుమూల పల్లెల్లో కూడా రాష్ట్ర ఏర్పాటు మద్దతు కూడగట్టారు? ఎవరు? మరి ఎవరి నాయకత్వంలో చెప్పండి. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో. నెక్స్ట్ క్వశ్చన్. 1956లో తెలంగాణలో వ్యవసాయ నీటిపారుదలకు సంబంధించి సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు. ప్రస్తుతం గొట్టపు బావుల కింద సాగు పెరిగింది, ప్రస్తుతం చెరువుల కింద సాగు తగ్గినది. కానీ మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల 2015 ఖరీఫ్ నుండి చెరువుల కింద గతంలో పోలిస్తే పెరుగుదల పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 1 అండ్ 2 సరైనవే. ఆన్సర్ 3 అవుతుంది. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది అని అడుగుతున్నాడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపినప్పుడు మనకు కొన్ని రక్షణలు అనేది కల్పించిళ్ళు. ఆ రక్షణలు కరెక్ట్ నెరవేర్చండి అనే ఉద్దేశంతో ఫస్ట్ తెలంగాణ రక్షణల సాధన కొరకు జరిగింది. ఆ తర్వాత ఆ ఉద్యమం కాస్త ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సాధన కోసం కొనసాగింది. మొదటగా ప్రారంభం మాత్రం రక్షణ కొరకే జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఏమని పెట్టారు?